A, B and C together can complete a work, complete 66 2/3 of percentage of the work in 2 days అంట. 66 2/3% అంటే ఏంటి, 2/3 అని. సో ఏబీసీ ముగ్గురు కలిపి 2/3 ఆఫ్ ద వర్క్ని 2 డేస్లో చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే టోటల్ వర్క్ని 3 డేస్లో చేస్తారు అని చెప్తున్నాడు. అంటే ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ 1/3 ఉంది ప్రతిరోజు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ 30% ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days. 30% ఆఫ్ ద వర్క్ 3 days అవుతే 100% ఆఫ్ ద వర్క్ 10 daysలో అవుతుంది. అంటే ఏబి ఇద్దరి కలిపి ఎవ్రీడే ఎఫిషియన్సీ 1/10 ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద టైమ్ టేకన్ బై సి అలోన్ టు కంప్లీట్ 2/3 ఆఫ్ ద వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి వాల్యూ కనుక్కుందాం. ఏబీసీ ముగ్గురు కలిపితే 1/3 ఉంది, ఏబీ కలిపితే 110 ఉంది. సో సి ఎఫిషియన్సీ సింపుల్ తెలియాలంటే ఏబీసీ ఎఫిషియన్సీ నుంచి ఏబీ తీసేస్తాను. ఎంత వస్తుందమ్మా, 7/30 వస్తుంది. ఇది వాడి ఎఫిషియన్సీ. అంటే వాడు ఒక వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 30/7 days పడుతుంది. కానీ వాడు టోటల్ వర్క్ అడగట్లేదు, 4/2/3 అన్నాడు. 4/2/3 అంటే ఎంతమ్మా, 14/3. సో మనకి దీంట్లో 14/3 టైం సరిపోతుంది. ఒక వర్క్ చేయడానికి 30/7 టైం పడితే 14/3 వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇంత పడుతుంది. చూడండి 20 వస్తుంది, 10 2s. సో ద ఆన్సర్ ఈజ్ 20. స్ట్రైట్ ఫార్వర్డ్లీ మనం 66 2/3 అర్థం చేసుకొని ఎఫిషియన్సీస్తో డీల్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ.